హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. సో మనం freebitco.in అనేటటువంటి ఒక మైనింగ్ వెబ్సైట్లో ఫ్రీగా బిట్ కాయిన్ అనే దాన్ని ఎర్న్ చేస్తున్నామండి. సో దీంట్లో మనకు ఒక ఆఫర్ ఉంది. అదేంటి అంటే మనం ఈ ఫ్రీ బిట్కో అకౌంట్ ఏదైతే ఉందో దీన్ని ఫన్ టోకెన్స్ అనేటటువంటి ఆ టోకెన్స్ని తీసుకెళ్ళేసి ఇక్కడ మనం డిపాజిట్ చేసి ప్రీమియంగా మీ ఈ అకౌంట్ ఏదైతే ఉందో freebitco.in అనేటటువంటి అకౌంట్ని మార్చుకుంటే మీకు ఎప్పుడైతే రోల్స్ చేస్తారో రోల్స్ నుంచి వచ్చేటటువంటి అమౌంట్ 2x 3x రావడము ఎక్స్ట్రాగా, దాంతోపాటు ప్రతిరోజు 16 స్పిన్ వీల్స్ ఫ్రీగా రావడము, దాంతోపాటు ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఒకవేళ ఎవరైనా కానీ ఫన్ టోకెన్స్ని ఇక్కడికి తీసుకొచ్చేసి డిపాజిట్ చేసిన మీకు కమిషన్స్ రావడము, ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మనం ప్రీమియంగా మార్చుకోవాలంటే మనకు 2500 మినిమం ఫన్ టోకెన్స్ అనేవి కావాలండి. సో ఈ ఫన్ టోకెన్స్ అనే వాటిని మనం మామూలుగా అయితే ప్రైవేట్గా ఎక్స్చేంజెస్లో బై చేసి తీసుకొని వచ్చి ఇక్కడ డిపాజిట్ చేయాలి. 2500 ఫన్ టోకెన్స్ను కొనడానికి మనం మినిమం 2000 రూపాయలు అయితే ఈజీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది గ్యాస్ ఫీజులతో కలిపి. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా ఇప్పుడు 2000 రూపాయలు పడుతుండేటటువంటి ఫన్ టోకెన్స్ని మీరు ఫ్రీగా ఎర్న్ చేసి మీ ఈ freebitco.in అనేటటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దీన్ని ప్రీమియం గ్రూప్గా మార్చడానికి ఒక టెక్నిక్ అనేది చెప్తానండి. సో ఆ టెక్నిక్ మీరు ఫాలో అయితే మీ అకౌంట్ ఏదైతే ఉందో అది ప్రీమియం అకౌంట్గా మారుతుంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే నేను మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇచ్చుంటాను. సో ఆ లింక్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నేను ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. సో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్ ఓపెన్ అవుతుందండి. టెలిగ్రామ్ ఓపెన్ అయిన తర్వాత మీరు టెలిగ్రామ్లో ఒక గ్రూప్ అనేది ఓపెన్ అయ్యింది. ఆ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి క్లియర్గా ఫన్ టోకెన్ అఫిషియల్ బాట్ అనేసి ఇటువంటి గ్రూప్ ఒకటి మీకు ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మెనూ అనేటటువంటి ఒక బటన్ ఉంది చూడండి. ఈ మెనూ అనే బటన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అయింది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎర్న్ ఫ్రీ ఫన్ జస్ట్ బై చాటింగ్ అనేటటువంటి ఆప్షన్ చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక కొత్త గ్రూప్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది అనమాట. సో ఇక్కడ చూడండి ఏమని వచ్చిందంటే ఫన్ టోకెన్ అఫిషియల్ చాట్ అని వచ్చింది. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫన్ టోకెన్ అఫిషియల్ చాట్ అనేటటువంటి ఒక గ్రూప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ గ్రూప్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ ఐ లవ్ ఫన్ టోకెన్, ఐ లవ్ ఫన్ టోకెన్ ఎర్నింగ్, లేకపోతే ఐ లవ్ ఫన్ టోకెన్, ఐ లవ్ బిట్ కాయిన్, ఐ లవ్ క్రిప్టో, ఈ విధంగా మీరు మెసేజెస్ అయితే చేయాలండి. సో ఎన్ని మెసేజ్ చేయాలి అంటే గంటకు అట్లీస్ట్ ఒక 4 మెసేజ్లు అయినా మీరు ఇక్కడ చేయాలన్నమాట. చూడండి ఇంకొకటి చేస్తున్నా, ఎర్న్ ఫన్ అండ్ ఎర్న్ బిట్ కాయిన్, బీ వెల్తీ. సో ఈ విధంగానే చేయాలని ఏం రూల్ లేదండి. ఏ విధంగానైనా మీరు మెసేజెస్ అయితే చేయొచ్చు అనమాట. ఐ ఆమ్ కృష్ణ ఫ్రమ్ ఇండియా, ఐ లవ్ బిట్ కాయిన్, ఐ లవ్ క్రిప్టో, ఐ లవ్ ఫన్ టోకెన్స్, ఐ లవ్ క్రిప్టో మైనింగ్, ఈ విధంగా ఏదైనా కానీ మీరు ఈ చాట్ గ్రూప్ ఏదైతే ఉందో దీంట్లో మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఒక గంటకి అట్లీస్ట్ 4 సార్లైనా మీరు మెసేజ్లు అనేవి చేయండి. చేస్తే మీకు ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ చూడండి మళ్ళీ తిరిగి ఫన్ టోకెన్ అఫిషియల్ బాట్ ఏదైతే ఉందో దాంట్లోకి వస్తే ఇక్కడ మీకు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఇక్కడ క్లెయిమ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు క్లియర్గా నేను టోకెన్స్ అయితే ఉన్నాయో అవి రిసీవ్ చేసుకున్నట్టు ఇక్కడ చూపించిందనమాట. నాకు ఒక్కసారిగా అంటే ఇప్పటి వరకు కూడా 9+9+9 ఈ విధంగా 9 టోకెన్స్ వచ్చాయి. కానీ ఈసారి ఎందుకో
నాకు డైరెక్ట్గా 98 టోకెన్స్ ఇచ్చారండి. సో 98 టోకెన్స్ డైరెక్ట్గా ఇచ్చారు నేను కంటిన్యూస్గా మెసేజెస్ చేయబట్టి. చూడండి ఇక్కడ మీకు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి అంటే కరెక్ట్గా 6, 10, 7 6, 20, 7, 20, 8, 20, 9, 20, 10, 20, 11, 20, 12, 20, 1, 20, 2, 20, 3, 20 ఈ టైం అయినప్పుడు మీకు ప్రతి గంటకు ఒక్కసారి ఇక్కడ మీకు మినిమం 9 ఫన్ టోకెన్స్ అయితే ఫ్రీగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా చూడండి ఇక్కడ నాకు ఇక్కడ 9 టోకెన్స్ ఒకసారి వచ్చాయి. ఇప్పుడు ఎందుకు నాకు హయ్యెస్ట్ వచ్చాయండి, ఒక్కసారిగా 98 టోకెన్స్ ఇచ్చారు. నేను మార్నింగ్ నుంచి చేసిన వర్క్కి నాకు ప్రతిసారి కూడా ఇక్కడ 9 ఫన్ టోకెన్స్ వచ్చాయి. చూడండి క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇలా మీకు మీ ఫన్ టోకెన్ అఫిషియల్ బాట్ అనేటటువంటి ఈ గ్రూప్లో క్లెయిమ్ అనే ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రతి గంటకి ఒకసారి 10, 20, 11, 20, 12, 20, 1, 20, 2, 20 ఈ విధంగా ప్రతి 1 అవర్కి ఒకసారి 24 గంటలు వస్తూనే ఉంటుంది. మీరు మెసేజ్ పెట్టడము, టైం వరకు వెయిట్ చేయడము, క్లెయిమ్ కొట్టడము అంతే. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మీరు 4-5 మెసేజ్లు చేయండి, ఒకసారి క్లెయిమ్ చేసుకోండి. 4-5 మెసేజ్లు చేయండి, ఇంకొకసారి క్లెయిమ్ చేసుకోండి. సో ఇంతేనండి, సింపుల్గా మీరు ఫన్ టోకెన్ ఏదైతే ఉందో దీన్ని ఎర్న్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరు క్లిక్ చేసేసి పైకి వెళ్ళి ఇక్కడ చూడండి ఫన్ చాటింగ్ గ్రూప్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసేసి సో ఆ గ్రూప్ ఏదైతే ఉందో దీనికి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ప్రతిసారి క్విజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి క్విజ్ ఉంటుంది, ప్రతి 1 అవర్కి ఒకసారి క్విజ్ ఉంటుంది, దీనికి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగారంటే వాట్ డూ దీస్ ఎమోజీస్ రిప్రజెంట్ అని అడిగారు. ఇక్కడ ఉన్నవి చూసి మీకు ఏమనిపిస్తుంది అనేసి మీనింగు నేను ఇక్కడ క్యాంపింగ్ అనే ఆన్సర్ పెట్టానండి. ఒకవేళ మనం పెట్టినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయిందనుకోండి మనకు 9 టోకెన్స్ అయితే వస్తాయన్నమాట ప్రైజ్గా. సో ఈ క్విజ్ అనేది ఎవ్రీ 1 అవర్కి 2 to 3 టైమ్స్ కూడా క్విజ్ ఉంటుంది. కాకపోతే మీరు 5 మినిట్స్లోనే ఆన్సర్ అనేది చేసేయాలి. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు ఎక్స్ట్రాగా 9 కాయిన్స్ అనేవి మీకు వస్తాయి. దాంతోపాటు ఎవ్రీ 1 అవర్కి అట్లీస్ట్ ఒక 4 సార్లు మీరు ఇక్కడ మెసేజ్ చేయండి. ఏదో ఒక మెసేజ్ అండి, ఏది చేసినా ఇబ్బంది లేదు. ఈరోజు ఫన్ టోకెన్ ప్రైస్ ఎంత ఉందని కానీ లేకపోతే ఏదో ఒకటి బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయండి. బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఫన్ టోకెన్ ఒక పిక్చర్ ఉంటుంది, దాన్ని ఫోటో తీయండి కరెంట్ ప్రైస్ది, అది తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఏదో ఒకటి చేయండి, ఏ వర్క్ చేసినా కానీ మీకు ప్రతి 1 అవర్కి ఒకసారి టోకెన్స్ అయితే ఫన్ టోకెన్స్ 9 అయితే వస్తాయన్నమాట. సో నేను ఇప్పుడు తిరిగి ఈ మన ఫన్ టోకెన్ అఫిషియల్ బాట్ ఏదైతే ఉందో దీనికి వచ్చానండి. ఇక్కడ మెనూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ చాటింగ్ ద్వారా పొందడమే కాకుండా ఇక్కడ గేమ్స్ ఉన్నాయండి, దాన్ని మీరు టచ్ చేయకండి, అది బెట్టింగ్ సంబంధించింది. మీరు ఫ్రీగా ఎర్న్ చేసుకున్న అమౌంట్ కూడా పోద్దన్నమాట. మీరు కావాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేకింగ్ పెట్టి 10% ఇంట్రెస్ట్ రేట్ కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు ఎన్ని టోకెన్స్ స్టేక్ చేశారనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే దానికి రిఫరల్ కమిషన్ వస్తుంది. తర్వాత మీకు ఎంత రిఫరల్ కమిషన్ వచ్చింది చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫన్ కరెంట్ ప్రైస్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫన్ టోకెన్స్ని వేరే చోట నుంచి ఇక్కడికి డిపాజిట్ చేయాలన్న అడ్రస్ ఇక్కడ తీసుకోవచ్చు. ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి చెక్ యువర్ కరెంట్ ఫన్ బ్యాలెన్స్ అని ఉంది, దీని మీద నేను టచ్ చేశాను. చూడండి చెక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు టోటల్గా ఇప్పటివరకు 245 ఫన్ టోకెన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఉండేటటువంటి మెనూ బటన్ ఏదైతే ఉందో దీంతో మనం మొత్తము మనకు కావాల్సినటువంటి వర్క్ అనేది కంప్లీట్ చేయవచ్చండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడి నుంచి నేను ఎర్న్ చేసినటువంటి ఫన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నా ఫ్రీ బిట్కో అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లోకి విత్డ్రా చేస్తున్నా. సో అంటే ఇక్కడ నుంచి విత్డ్రా చేసి అక్కడికి డిపాజిట్ చేస్తున్నా. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇనిషియేట్ ఏ ఫన్ విత్డ్రాల్ టు యువర్ ERC20 వ్యాలెట్ అని ఉంది కదా, దీని మీద నేను టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక అడ్రస్ అనేది వచ్చింది, వెయిట్ చేద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మనం ఒక కమాండ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ కమాండ్ ఏ విధంగా ఇవ్వాలి అని అంటే ఇక్కడ మనము
ఎగ్జాంపుల్గా ఇలా /withdraw అని టైప్ చేసి మన దగ్గర ఉండేటటువంటి అడ్రస్ ఏదైతే ఉందో, ఎక్కడికైతే మనం డిపాజిట్ చేయాలనుకుంటున్నామో ఫండ్ టోకెన్స్ని, అక్కడికి మనము ఆ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తామన్నమాట. సో అది ఏ విధంగా ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఫ్రీ బిట్కాయిన్ అకౌంట్ ఏదైతే ఉందో నేను దీన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్ కార్నర్లో దాన్ని, సో ఇక్కడ పేజ్ ఇలా ఓపెన్ అయింది కదా. పేజ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత నేను జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నానండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫండ్ టోకెన్ గురించి మనకు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ డిపాజిట్ ఆర్ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని కింద డిపాజిట్ ఆర్ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు క్లియర్గా డిపాజిట్ ఆర్ విత్డ్రా ఫండ్ టోకెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ కింద డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశాను. సో టచ్ చేసిన తర్వాత నాకు డిపాజిట్ అడ్రస్ అనేది రావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ డిపాజిట్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక అడ్రస్ అయితే వచ్చింది. దీన్ని నేను కాపీ చేశాను చూడండి. ఇక్కడ న్యూ డిపాజిట్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేశానండి. కాపీ చేసేసి తిరిగి ఈ టెలిగ్రామ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే విత్డ్రా అనేసి ఒక కమాండ్ అయితే ఇవ్వమన్నారు అనమాట. సో ఇక్కడ ఇలా టచ్ చేశాను. టచ్ చేసి విత్డ్రా అని టైప్ చేస్తున్నాను. సో విత్డ్రా అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి దీని పక్కన ఈ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నేను పేస్ట్ చేశానండి. సో ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను చిన్న ఎర్రర్ చేశానండి. ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఎంట్రీ చేయమన్నారు. అందుకని చెప్పేసి ఇంకొకసారి జస్ట్ ఇలా స్లాష్ ఇచ్చాను. తర్వాత విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ స్పెల్లింగ్ ఏదైతే ఉందో స్పెల్లింగ్ టైప్ చేస్తున్నానండి. విత్డ్రా టైప్ చేసా, తర్వాత పేస్ట్ చేసా. పేస్ట్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చా. స్పేస్ ఇచ్చేసి ఒక 250 అనేసి నేను టైప్ చేస్తున్నానండి. టైప్ చేసేసి ఇక్కడ ఎంటర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశాను. ఇంకొకసారి కూడా రాంగ్ జరిగిందండి. అదేంటి అంటే, నేను విత్డ్రా నా దగ్గర ఉన్నది కేవలం 249 ఉన్నాయి, కానీ నేను 250 అనేసి ఇక్కడ టైప్ చేశాను అనమాట. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకోసారి టైప్ చేస్తున్నా. విత్డ్రా స్పేస్ ఇచ్చాను, తర్వాత అడ్రస్ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత 240 అని టైప్ చేస్తున్నాను. నా దగ్గర 249 ఉన్నాయి కాబట్టి 240 అని టైప్ చేశాను ఇక్కడ. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ అవుతుంది, చూద్దాం. సో ఇక్కడ విత్డ్రాల్ అయితే సక్సెస్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏం జరిగింది అని అంటే, చాలా ఎక్కువగా ఫీజు కట్ అయిందండి. ఫండ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి 183 కట్ అయిపోయాయి. 240 విత్డ్రా చేస్తే 183 కట్ అయిపోయి కేవలం 57 వెళ్ళాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గర బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది టోటల్గా ఒక 3000 ఇలా అయినప్పుడు మాత్రమే మీరు విత్డ్రాల్ అనేది పెట్టండి. ఎందుకంటే గ్యాస్ ఫీజు ఏదైతే ఉందో ఇది ఇక్కడ చాలా ఎక్కువగా చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత నేను ఏం చేశాను అంటే, నా ఫ్రీ బిట్కాయిన్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి అటాచ్ అయినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ 57 ఫండ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు డిపాజిట్ అయినట్టు ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది మెయిల్ ద్వారా. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బిట్కాయిన్ అకౌంట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ ఏమన్నా చెక్ చేద్దాం అసలు మన దగ్గర ఏమన్నా టోకెన్స్ ఉన్నాయా లేవా అనేసి. సో ఇక్కడ మళ్ళీ ప్రీమియం ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నానండి. సో చూడండి, ఇక్కడ మనం ప్రీమియం ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మనకు చూపిస్తుంది చూడండి. ఈ ఫండ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్ టోకెన్స్ 57 ఇక్కడికి వచ్చేసి లాక్ అయిపోయినట్టు. సో ఈ విధంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే, మినిమం 2500 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మినిమం ఫండ్ టోకెన్స్ 2500 ఫండ్ టోకెన్స్ని మీరు ఇక్కడికి తీసుకొని వచ్చేసి డిపాజిట్ చేయాలన్నమాట. సో మీరు జస్ట్ మొదట ఏం చేయండి అని అంటే, వర్క్ చేయండి అక్కడ. దీని తర్వాత మీకు ఈ వీడియో అనేది అర్థం కాకుండా ఉండుంటే ఇంకొకసారి ఈ విత్డ్రాల్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా చేయాలి అనేది నేను చూపిస్తాను, నో ప్రాబ్లం. ఇంకొకసారి చూపిస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే, వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మెనూ బటన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. చాట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫన్ టోకెన్ అఫిషియల్ చాట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా గ్రూప్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఫన్ టోకెన్స్ గురించి మీరు ఏదో ఒక మెసేజ్ అయితే ఇక్కడ టైప్ చేసేయండి. చూడండి, నేను జస్ట్ ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ విత్ డ్రాన్ ఫన్ టోకెన్స్ అనేసి మెసేజ్ అయితే టైప్ చేశాను అనమాట. టైప్ చేసిన తర్వాత దీన్ని సెండ్ కొడుతున్నా. సో ఈ విధంగా ఏదో ఒక మెసేజ్ మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే ఎవ్రీ 1 అవర్కి ఒక 4 మెసేజ్లు మీరు టైప్ చేసే చాలండి. 4 మెసేజ్లు టైప్ చేసిన ప్రతిసారి మీకు 10:20కి 11:20కి 12:20కి 1:20కి ఈ టైంలో మీరు మీ మెయిన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఈ గ్రూప్కి వెళ్తే ఇక్కడ మీకు క్లెయిమ్ అనేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుందండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చినటువంటి బోనస్ ఏదైతే ఉంది అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఫ్రీ బిట్ కాయిన్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో డిపాజిట్ ఏ విధంగా చేయాలనేది చెప్పాను. కానీ నెక్స్ట్ ఓన్లీ డిపాజిట్ గురించి మాత్రమే సింగిల్ వీడియో చేస్తాను. దాని ప్రకారం మీరు క్లారిటీగా చేసుకోండి. సో ప్రస్తుతానికి మీరు ఎర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.